కోవిడ్ టైంలో బ్లాక్ ఫంగస్ అని ఓ రకంగా పెద్ద ఎత్తున దాని మీద కూడా చర్చ నడుస్తుంది సార్. కారణం ఏంటంటే దానికి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ అవి వాడకుండా సొంత ప్రయోగాలకు వెళ్ళటం, రకరకాలుగా రెమెడీస్ వాళ్ళకే తయారు చేసుకుని సోషల్ మీడియా వేదికగా చాలామంది దానివల్ల కూడా చాలా దెబ్బతిన్నారని చెప్పి కూడా మనకున్న రిపోర్ట్స్. సో మీకు ఉన్న సమాచారం ఈ సొంత ప్రయోగాలు అనేది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్ చెప్పింది చాలా తప్పండి. కొంతమంది అయితే స్టీమ్ పెట్టుకోవాలంటే గొంతులు కాలిపోయేలా స్టీమ్ పెట్టుకున్నారు, ముక్కులన్నీ మాడిపోయేలా, ఊపిరితిత్తులు దెబ్బతినేంత స్టీమ్ పెట్టుకున్నారు. కొంతమంది అయితే శానిటైజర్స్ ఎట్లా వాడారంటే శానిటైజర్తో స్నానం చేసిన వాళ్ళని చూశాను. శానిటైజర్స్ మన ఇంట్లో 1 ఇంచు లెవెల్లో నిలబెట్టారు, నీళ్లు నిలబెట్టినట్టు. అసలు కొన్ని వింటుంటేనైతే మైండ్ బ్లోయింగ్. సో చాలామంది ఇప్పటికైనా సరే శానిటైజర్లు దయచేసి వాడకండి. ఓన్లీ సబ్బుతో కడుక్కుంటే చాలు. ఒక 10 నిమిషాలు, ఒక 20 సెకండ్ల పాటు సబ్బుతో కడుక్కుంటే చాలు. అడ్డగోలుగా మీరు గంట గడుక్కోవటం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఉన్నారు, ఎందుకు కడుక్కోవటం? బయటికి పోయి వచ్చారు, ఏదో ముట్టుకున్నట్టు మీకు అనిపిస్తే ఇట్లా కడుక్కోండి. దాని తర్వాత ఊరికే కళ్ళ రుద్దుకోవటం, ఇట్లా రుద్దుకోవటం ఇలాంటివి చేయకండి. జేబులో చేతులు పెట్టుకోండి ఎక్కడికి పోయినా కూడా. సో ఇట్లా ఉండండి, ఏమైనా దగ్గు వస్తే ఇట్లా పెట్టి దగ్గండి, ఇలా దగ్గుకోండి, అంతే తప్ప ఇట్లాంటి ఏంటేంటో కషాయాలు తాగటం, ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్పి తాగటం, తర్వాత స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవటాలు, లేకపోతే పెద్ద యాంటీబయాటిక్ వాడటాలు, ఇలాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్లు దయచేసి తీసుకోకండి. దానివల్ల ఎంత ప్రమాదం సార్. చాలా. స్టీరాయిడ్స్ ట్యాబ్లెట్లు తీసుకొని దాదాపు జాయింట్లు కోల్పోయిన వాళ్ళని చాలామంది చూసాం. అంటే ఎవెస్కులార్ నెక్రోసిస్ అంటాం, అంటే హిప్ జాయింట్ అంతా కరిగిపోద్ది. ఓకే, వాళ్ళకు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి. అంటే 40 mg స్టీరాయిడ్ వేసుకునేవాళ్ళు, ఒక 15 రోజులు, నెల రోజులు వేసుకునే వాళ్ళని కూడా చూసాం మేము. దాని తర్వాత శుక్లాలు రావటం, బీపీ పెరిగిపోవటం, షుగర్ రావటం, దాని తర్వాత చర్మం అంతా పలసబారిపోవటం, తర్వాత ఈ స్టీరాయిడ్ తీసుకున్న వాళ్ళల్లో దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ గురవటం. దయచేసి ఇలాంటివి ఏమీ తీసుకోకండి. అయితే నేను ఒక జాగ్రత్త ఏం చెప్తానంటే, ఎవరైతే ఆల్రెడీ జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే, యాన్యువల్ వ్యాక్సినేషన్ అంటాం. ఇది చాలామందిని బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి కాపాడుతుంది, సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా నుంచి కాపాడుతుంది. 6 నెలలు దాటిన ప్రతి వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఈ వ్యాక్సిన్ వేస్తూనే ఉన్నారు, కానీ అడల్ట్ పాపులేషన్లో మన దేశంలో 1% కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవట్లా. జనరల్గా అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల్లో 60 నుంచి 70% మంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. మన దేశంలో 1% తీసుకుంటారు. అంటే పెద్దవాళ్ళల్లో వ్యాక్సినేషన్ ఏంటి? ఆ వ్యాక్సినేషను ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషను, న్యూమోకోకల్ వ్యాక్సినేషన్. ఈ 2 వ్యాక్సినేషన్లు మాత్రం కంపల్సరిగా 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసుకోవాలి. నెంబర్ 1. ఆల్రెడీ అంటే మామూలు వాళ్ళకు కూడా జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే 20 సంవత్సరాల వాళ్ళకి, 30, 40, 50 వాళ్ళకు కూడా కిడ్నీ జబ్బులు ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, లివర్ జబ్బులు ఉండొచ్చు, క్యాన్సర్ జబ్బులు ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, సిఓపిడి ఉండొచ్చు, బ్రాంకైటిస్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం తీసుకోవాల్సింది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ప్రతి 5 సంవత్సరాలకు తీసుకోవాల్సింది న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇంకొన్ని స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి పెద్దవాళ్లలో, అవి పరిస్థితుల్ని బట్టి డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు. కానీ ఈ 2 వ్యాక్సిన్లు కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఎవరికైతే జబ్బులు ఉంటాయో వాళ్ళు ఇలాంటి వైరస్ బారిన పడి సివియర్ కాంప్లికేషన్స్కు గురి కాకుండా రక్షింపబడతారు. సో ఒకవేళ చేయాల్సింది ఏమన్నా ఉంటే ఇది చేయండి. తర్వాత ఆహారంలో మార్పులు చక్కగా, అంటే మనం జంక్ ఫుడ్ తినకుండా, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి తినకుండా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పచ్చి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని సీడ్స్ కావచ్చు, లెగ్యూమ్స్ కావచ్చు, పప్పుధాన్యాలు కావచ్చు, ఇవి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ తర్వాత మెడిటేషన్ కానీ, తర్వాత మనం ఈ యాంగ్జైటీ నుంచి బయటపడేటటువంటి మార్గాలు, అంటే అలర్ట్గా ఉండాలి, యాంగ్జైటీ ఉండకూడదు, బట్ అవగాహన కలిగించుకోవాలి. ఇలాంటి యొక్క అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో చెప్పిందంతా
మైండ్కి ఎక్కిచ్చేసుకొని వాళ్ళంతట వాళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చేసి వాళ్ళంతట వాళ్ళే నాకు జబ్బు వచ్చేసింది, ఇక నా పని అయిపోయింది, అగో నాకు ఆల్రెడీ జ్వరం వచ్చింది, అగో వాళ్ళకు జ్వరం వచ్చింది, ఇక నాకు జ్వరం వచ్చింది, ఇక మా ఇంట్లో ఈయనకు జ్వరం వచ్చింది అని చెప్పి మీరు విపరీతమైనటువంటి చర్యలకు పాలు పడకండి. ప్రభావం ఎంతవరకు ఉందని మీరు గమనించారు సార్? ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందని మీరు గమనించారు? చాలా ఉంటుందండి. చాలా మనకు కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ. డాక్టర్ గారు ఏంటి ఎందుకు కొత్త వైరస్ అంట, మరి మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తారు కదా, మీరు మాకు కొంచెం ఇంటర్వ్యూలు చేయండి, మీరు చెప్పండి ఇది ఇందుకు భయపడాల్సింది కాదా. అందుకే నేను చాలామంది ఇప్పుడు మీరు అడగగానే ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా అదే. ఓకే సార్. ఇప్పుడు ప్రజల్లో ఇలాంటి అంటే వ్యతిరేకమైనటువంటి వార్తలు ఎంత ఫాస్ట్గా పోతాయో పాజిటివ్గా కూడా అంతే వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం మీది మంచిదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎవరు ఈ ప్రయత్నం చేసినా కూడా సో ముందల భయపడొద్దు అంటే ఏంటంటే అర్థం అంటే ఏదొచ్చినా ఇంట్లో పడుకోవని కాదు, సమాచారాన్ని తెలుసుకోవాలి. అప్ టు డేట్ ఇన్ఫార్మ్డ్ అంటాం, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే ఏంటి, సమాచారాన్ని తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలి, దేన్ని నమ్మాలో తెలుసుకోవాలి, ఐసీఎంఆర్ ఏం చెప్తుంది, సిడిసి ఏం చెప్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఏం చెప్తున్నాయి, జెన్యూన్ ఛానల్స్ ఏం చెప్తున్నారు, డాక్టర్లు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఈ సమాచారాన్ని తీసుకొని మనం అంటూ ఒక కంక్లూజన్కి రావాలి. అసలు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అసలు ఈ సోకిన వాళ్ళల్లో ఎంతమంది చనిపోతున్నారు, దేనికైనా కొలబద్ద అదే. ఇప్పుడు మీరు అన్నారు మలేషియాలో కూడా 230 అంతే వచ్చినాయి కేసులు, చనిపోవటాలు పెద్దగా అంటే మరణాల సంఖ్య విపరీతంగా 100 మందికి వచ్చి 10 మంది చచ్చిపోయారంట, 20 మంది చచ్చిపోయారంట, అట్లేం లేదు. 1-2 వీడియోలు చూపించి భయానికి గురి చేయటమే, అంతేం లేదు. అయితే ఇంకా మనకేమన్నా వీళ్ళు విషయాన్ని దాస్తున్నారా, నిజంగానే సీరియస్ స్ట్రెయిన్ ఏమన్నా చైనాలో వచ్చిందా, వీళ్ళు కోవిడ్ లాగానే దీన్ని కూడా ఏమన్నా దాస్తున్నారా అనేది ప్రపంచ ప్రజల మదిని తొలుస్తున్నటువంటి అంశం మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా ప్రపంచం నమ్మదు, కోవిడ్ కూడా ఎలా వచ్చిందో కూడా నమ్మదు. ఇంకొక భయంకరమైనటువంటి న్యూస్ ఏంటంటే అసలు ఈ వైరస్ ఏమైనా తయారు చేశారా, చైనా వాళ్ళు ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఏమైనా కొత్త స్ట్రెయిన్ ఏమైనా తయారు చేశారా అనేటటువంటి న్యూస్ కూడా వస్తున్నాయి. అంటే ఏంటి, ఏది నమ్మలేని పరిస్థితులు, ఏది నిజమో ఏది అబద్ధమో, అంటే ఏది నిజమో ఏది అబద్ధమో చైనా నుంచి వార్తలు వస్తుంటే అసలు వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసో లేదో ప్రపంచం ఈ విధంగా వాళ్ళ గురించి చర్చించుకుంటుందని. అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా అకౌంటబుల్గా ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇగో ఇది కోవిడ్ సిచ్యువేషన్, ఇది మాకు సంబంధం లేదు, మా దేశంలో ఉంది, దాని తర్వాత హెచ్ఎంపీవీకి సంబంధించిన సిచ్యువేషన్ ఇది అని కనుక వాళ్ళు క్లియర్గా చెప్పినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులకు కానీ డాక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ తర్వాత ఇంకా ఎవరికైనా సరే వీళ్లకు అనుమానాలు ఉండవు. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక ముఖ్య కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి కొత్త వైరస్లు ఈ ప్రపంచం మీదకి? ఇక్కడ ఒక పాయింట్ కూడా అడుగుతున్నాను నేను. ఎక్కడ ఏ వైరస్ పుట్టినా కానీ చైనాకి వెళ్ళి వెళ్ళి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు తీసుకున్న ఆహారమే ప్రధానంగా ఈ వైరస్లో పుట్టడానికి కారణం అని చెప్పి ప్రతి పల్లెటూరులో సామాన్యుని అడిగినా కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇదే. వాళ్ళు రకరకాల జంతువులు తింటారు, ఆ ప్రమాదమే పొంచి ఉన్నది అని చెప్పి కూడా వినిపిస్తున్న మాట సాధారణంగా మీరు కూడా వినుంటారు. అది ఎంతవరకు నిజం సార్? కేవలం అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వల్లే ఇలాంటి రోగాలు బయటకు వస్తున్నాయంటే అంటే దీని మీద కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే చైనాలో ఇది తినాలి ఇది తినకూడదని ఏం లేదు. A to Z అన్ని అనిమల్స్ తింటారు అనుకుంటా బహుశా. అంటే బొద్దింకలు అవి ఇవి. అంటే కొంతమంది ఎంత దారుణంగా చెప్పారంటే ఒక ఎనిమల్ చనిపోతే ఆ ఎనిమల్ చనిపోయిన దాన్ని అట్నే ఉంచి అందులో అది కుళ్ళిపోయిన తర్వాత అందులోంచి కొన్ని వామ్స్ బయటకు వస్తాయి కదా, దాని పొట్టలో నుంచి ఐ నుంచి కొన్ని వామ్స్ వస్తాయి. ఆ వామ్స్ని కూడా వాళ్ళు తింటారనేటటువంటి న్యూస్ అంటే జుగుప్సాకరంగా ఉంటుంది మనకు అది వినటానికి కూడా. కాబట్టి అన్ని అనిమల్స్ని తినేటటువంటి ఇది సంస్కృతి మరి చైనాలో ఉంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు. మనం డైరెక్ట్గా మనం నమ్ముతున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు ఈ వైరస్ స్పిల్ ఓవర్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ అంటే ఎక్కడండి, ప్రతి జీవిలో వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, ఎంతో కొంత ఫంగస్ ఉంటుంది. ఈ జీవి అంటే ఏదైతే ఆకులు, పిట్టలు, పాములు, మనుషులు, ప్రతి జంతువులో
ప్రతి చెట్టులో, ప్రతి పండులో, ప్రతి ఆకులో వైరస్ ఉంటుంది. చివరికి మనకి In పీల్చే general, గాలిలో కూడా గాలిలో కూడా వైరస్ ఉంది,